థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చైర్స్ థియేటర్కి సంబంధించినటువంటివి కూడా పగలగొడుతున్నటువంటిది అయితే చూస్తూ ఉన్నాం. కానీ అట్లాంటి పరిస్థితి అది వైజాగ్ థియేటర్లో హంగామా కొనసాగుతుంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మిగతా అన్ని సెంటర్లో కూడా నైజాం, ఆంధ్ర సీడెడ్ ఏరియాలో పవన్ మేనియా కొనసాగుతుంది. ఒక్కసారి మళ్ళీ కామెంట్ దగ్గర వెళ్తాను. కామెంట్ రూపంలో ఏ రకంగా మన కామెంట్లు వస్తున్నాయో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారిగా సాయి జనార్దన్ ఫ్లాప్ అంటున్నారు. సాయి జనార్దన్ పదే పదే ఫ్లాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పవన్ జాగ్వార్ ఎడిట్స్ 500 crore లోడింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మనీ బండారు హిట్ అవ్వాలి అండి బిగ్ టీవీ గారు అంటూ చేస్తున్నారు. ఎస్, అలాగే సాయి జనార్దన్ ఫ్లాప్ అంటూ పదే పదే మధ్యలో కామెంట్ చేస్తున్నారు. ఇక 500 crore లోడింగ్ అంటూ పవన్ జాగ్వర్ కామెంట్ చేస్తున్నారు. ఇక రైట్ ఫ్రమ్ హైదరాబాద్ అంటూ తెలంగాణ పీకే ఎఫ్సి జై పిఎస్పీకే ఫ్యాన్ చేస్తున్నారు. అలాగే ఎస్ పవన్ కాదు తుఫాన్ అంటూ మంతపూరి నరేష్ కామెంట్ చేస్తున్నారు. సూపర్ అన్నయ్య థ్యాంక్ యూ అంటూ సుభాష్ మోటంపల్లి కామెంట్ చేస్తున్నారు. మై గాడ్ పిఎస్పీకే తిరుమల కామెంట్ చేస్తున్నారు. ఇక మనల్ని ఎవరు ఆపేది 500 కోట్ల క్లబ్ అంటూ పవన్ జాగ్వార్ ఎడిట్ కామెంట్ చేస్తున్నారు. బాబు లెక్క బాబు కళ్యాణ్ బాబు అంటూ కుసుమరాజు రామకృష్ణ కామెంట్ చేస్తున్నారు. ఇక 500 కోట్లు అంటూ పవన్ కుమార్ ఎడిట్స్ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. 1000 crores పక్క కీర్తి విజయభాస్కర్ కామెంట్ చేస్తున్నారు. ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ పీకేఎఫ్సి ఫ్యాన్స్ అంటూ చేస్తున్నారు. 2 days తర్వాత అసలు న్యూస్ వస్తుందంటూ రాజ్ ఈశ్వరి కామెంట్ చేస్తున్నారు. ఫ్రమ్ హైదరాబాద్ అంటూ ఎస్ తెలంగాణ పీకేఎఫ్సి మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. ఎస్, ఒక్కసారిగా సూపర్ పవన్ అంటూ ఎస్కే కరీం కామెంట్ చేస్తున్నారు. రైట్, ఒకసారి పవర్ స్టార్ అంటే ఒక ఊపు. సో సినిమాకి లోపలికి వెళ్తున్నటువంటి సమయంలోనే అభిమానులందరినీ కూడా చూస్తున్నాం కదా, వాళ్ళ ఉత్సాహం ఎలా ఉందనేది మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ సినిమాకి సంబంధించి ఎక్కడ కొంచెం కూడా అంటే ఫ్లాప్ లేదా యావరేజ్ అనే టాక్ అనేది ఉండదు. మొత్తం సూపర్ హిట్, బంపర్ హిట్ అనేది వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రజాప్రతినిధులు కూడా ప్రస్తుతం సినిమా చూడడానికి వస్తున్నారనే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఈ సినిమాకి సంబంధించి పూర్తిగా అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అసలు థియేటర్ లోపల కోలాహలం ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను రామ్దాస్. ఎందుకంటే సినిమా థియేటర్ బయట అయితే వాతావరణం ఎట్లా ఉందో చూసాం, సినిమా లోపల కూడా థియేటర్ లోపలికి వెళ్తున్నటువంటి అభిమానుల కోలాహలం, ఎందుకంటే థియేటర్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోతున్నటువంటిది అయితే ఉంది. బహుశా ఎవరు సీట్లలో కూర్చుని సినిమా చూసే అవకాశం అయితే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆ థియేటర్ లోపలికి ప్రస్తుతానికి అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పటికే ఉన్నటువంటి సీట్లకు సంబంధించి కూడా అందరూ ఫుల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సినిమా రిలీజ్కి సంబంధించి కూడా, ఎందుకంటే సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, సినిమా స్క్రీన్ మీద పడలేదు, కానీ పేపర్స్ అన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అలాగే ఉంటది. బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. ఇతని చెస్ట్ మీద చూస్తే చూడొచ్చు, ఒంటి పైన ఎక్కడ చూసినా టాటూసే ఉన్నాయి. చెస్ట్ మీద పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, అదే విధంగా చేతి మీద కూడా చూస్తే పవర్ స్టార్ అనే ఫోటోలు. అంటే వీరాభిమానులు ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ కోసం, ఎంతలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారనేది దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు. ఇప్పటికే సో పవన్ కళ్యాణ్ వీరాభిమాని మాట్లాడతానని చెప్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఎట్లా ఉండబోతుంది సినిమా, గుండెల పైన పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేయించుకున్నావు కదా అన్నా. నాకు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసి 2014లో మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇది వేసుకున్నాను. సినిమా పరంగా అయితే మాత్రం నాకు ఊహ తెలియదు అనియా, నాకు ఊహ తెలియదు నేను ఇది వేసుకున్నప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే చచ్చిపోతాను. ఎలా ఉంటుంది అనుకుంటున్నా సినిమా, ఎలా ఉంటుంది అనుకుంటున్నా సినిమా నేను చెప్తాను. మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అయితే సినిమా ఎలాగుందని నథింగ్. చాలు ఒక్క విషయం చెప్తాను, ఇక్కడికి వచ్చిన అభిమానులు ఎవ్వరి దగ్గర లేదు. అది ఇన్ని రోజులు లేదు, రాజు లేక సుఖాలు ఎక్కువైపోయి ప్రపంచంలోనే ఇలా జుట్టు ఊపితే ఎవరు పంచాడు,
అది అవసరం లేదు, కన్నులు ఉన్నాయి అవసరం లేదు, జుట్టు ఊపు ఎప్పుడు పంచాడు పవన్ కళ్యాణ్. ఇన్ని రోజులు రాజు లేక సుఖాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఓజీతో ఓజీ, జై కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు, ఓజీకి కళ్యాణ్ బాబు, ఓజీకి చింపేస్తున్నాం. ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు, ఒక్కడే బాబు. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఇస్ ద మ్యాన్ పవర్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మనమైతే చూడొచ్చు అభిమానులకు సంబంధించి ఒక్కొక్కరు కూడా వాళ్ళకి మైక్ ఇవ్వాలి, మైక్ ఇస్తే చాలా చెప్పినటువంటి అయితే ఉంది. ఎట్లా ఉంటుంది అనుకున్నా సినిమా ఎట్లా ఉంటుంది? సినిమా అయితే హిస్టారికల్ మూవీ, సూపర్ హిట్. అన్ని చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తున్న సినిమా కాబట్టి అన్ని కూడా వచ్చిన వేళ ఇప్పటికే దాదాపుగా థియేటర్ అంతా కూడా ఫుల్ అయిపోయినటువంటిది అయితే మనము విజువల్ లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరిని ఇప్పటికే థియేటర్ యాజమాన్యం కూడా మొత్తం అన్ని తనిఖీలు చేసి మరీ లోపలికి పంపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఏం తీసుకొస్తున్నారో, సీట్ల పరిస్థితి ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి వీళ్ళందరూ కూడా మొత్తం తనిఖీలు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బిగ్ స్క్రీన్ దగ్గర బౌన్సర్లు కూడా చూడొచ్చు. బిగ్ స్క్రీన్ దగ్గర అంటే ఎవ్వరు స్క్రీన్ వైపు వెళ్లకుండా ఉండేలాగా బౌన్సర్లు కూడా ఏర్పాటు చేసినటువంటిది అయితే చూడొచ్చు. అంటే ఈ సినిమాకి సంబంధించి అంత హైప్ క్రియేట్ అయినటువంటిది అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులంతా కూడా కోలాహలం విశాఖలో నెలకొన్నటువంటిది అయితే ఉంది. అటు ముఖ్యంగా చూస్తే అటు లీలామహల్ థియేటర్, అదేవిధంగా జగదాంబ, ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ మూడు థియేటర్లో 9:30 దాటిన తర్వాత బెనిఫిట్ షో అయితే ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వైజాగ్ వచ్చి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఇప్పుడే సినిమా చూడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అని వీళ్ళంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి అయితే ఉంది. ఇంత మంది అభిమానుల గణం ఆ పక్క నుంచి డాన్సులు వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. లీలామహల్ థియేటర్ యాజమాన్యం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అయితే ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయినటువంటి సమయంలో చైర్స్ ఇరిగిపోయినాయి, స్క్రీన్స్ లో కూడా కొంత దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా పవన్ కళ్యాణ్ రైట్. అది ఓ పక్క హైదరాబాద్, ఓ పక్క వైజాగ్. ఏకంగా వైజాగ్ థియేటర్ లో హంగామా చూసాం ఇప్పటిదాకా కూడా. ఔరంగజేబు కాలం నాటి పీరియాడికల్ ఎపిక్ గా చెప్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి వచ్చే సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసిన నటన చాలా అద్భుతంగా ఉండబోతుందంటూ ట్రైలర్ను బట్టి కొంతమంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా ఈ చిత్రంలో బాబిడియోలు కూడా నటించారు, అలాగే నిధి అగర్వాల్ చాలా బాగా యాక్ట్ చేసిందంటూ కూడా చెప్తున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి మనం ఆ కామెంట్ కూడా మళ్ళీ ఒకసారి మీకు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత మా కొలీగ్ దేవిక ప్రస్తుతం అక్కడ థియేటర్లో రెడీగా ఉన్నారు, విశ్వనాథ్ థియేటర్ దగ్గర. అంతకంటే ముందు ఒక్కసారి తెలుగు ఇండస్ట్రీ రికార్డులన్నీ రప్ప 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 అంటూ మానుకోట పోరగాళ్ళు పదే కామెంట్ పెడుతున్న సందర్భం మనకు కనబడతా ఉంది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇక శ్రీను సాయి బ్లాక్ బస్టర్ అంటూ రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటారా బాబు, కుసుమరాజు రామకృష్ణ కామెంట్ పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ అంటారా బాబు అని. రైట్. జైపీఎస్పీకే ప్రవణ్ కామెంట్ పెడుతున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీ రికార్డులని బద్దలు రప్ప 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 అంటూ మానుకోట పోరగాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. బిగ్ టీవీ మీ సపోర్ట్ ఎలా మా డిప్యూటీ సీఎంకి ఉండాలి అంటూ కేఈ శంకర్ కామెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా అన్ని వర్గాలకు బిగ్ టీవీ సపోర్ట్ ఉంటుంది. ఇక బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పోకెమాన్ పెడుతున్నాడు. ఎస్, ఒకసారి హైదరాబాద్లో కూడా హంగామా కొనసాగుతుంది. థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మా కొలీగ్ దేవిక ప్రస్తుతం విశ్వనాథ్ థియేటర్లో అందుబాటులో ఉన్నారు. దేవిక, హంగామా ఎట్లా కొనసాగుతుంది? ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది దేవిక. సో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ హంగామా కూడా చూడొచ్చు. అభిమానులందరూ కూడా ఎంతగానో ఇక్కడ అంటే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనేది కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అటు చూడొచ్చు, అభిమానులందరూ కూడా లోపలికి వెళ్ళటానికి ఎంతగానో ఆతృత పడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి ఉన్న కళ అని చెప్పొచ్చు. అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మనం చూడొచ్చు, గతంలో కూడా ఎలాంటి హడావిడి ఉందో అంతకంటే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు హడావిడి. ఎందుకంటే ఒకవైపు నుంచి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, మరోవైపు చూస్తుంటే హీరో తన బాధ్యతలు పెంచుకుంటారు కాబట్టి ఆ అభిమానం అనేది మా అందరిలో కూడా ఉంది. ఆయన హరిహర వీరమల్లు
ఆ రోజు రానే వచ్చిందని చెప్పొచ్చు. ఒకసారి కొంతమంది అభిమానులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం, ఎక్కడ నుంచి వచ్చారు ఏంటనేది వారికి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం రమ్మస్. ఎందుకంటే ఈ హడావిడి వాళ్ళ ఆనందం మామూలు విషయం కాదని చెప్పొచ్చు. చూడొచ్చు అభిమానులు కూడా వేల సంఖ్యలో చూడడానికి సినిమా చూడడానికి 1000 రూపాయలు కాదు 10,000 ఖర్చు పెట్టి మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి చెప్పొచ్చు. అదేవిధంగా చూడొచ్చు బ్యానర్స్ కూడా పట్టుకొని ఫ్లెక్సీలు కూడా పట్టుకొని వాళ్ళు చేస్తున్న హడావిడి అదంతా కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళడానికి కేవలం కొన్ని నిమిషాలే ఉంది కాబట్టి చూడొచ్చు లోపలికి వాళ్ళందరి అంటే ఇక్కడ యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరుండి టికెట్స్ ఉన్నాయా లేదా అంటూ కూడా లోపలికి చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. మాట్లాడదాం